క్రమం తప్పకుండా రెగ్యులర్గా మనం ఏదైనా చేసే వర్క్ని కన్సిస్టెన్సీ అంటాం. అలా ఈరోజు మనం వెస్టేజ్ కంపెనీకి సంబంధించి మనం వెస్టేజ్లో రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా ప్రతి నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపల మనం ప్రోడక్ట్స్ తీసుకున్నట్లయితే అది 60 PV 100 PV అని ఉంటుంది జనరల్గా. అలా వాటికి సంబంధించి మనం 2 నుంచి 14 లోపల మన కంపెనీ ఆఫర్ పెట్టే టైంలో మనం తీసుకున్నట్లయితే మన కంపెనీ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీ ప్రోడక్ట్స్ రావడం జరుగుతుంది. అండ్ దాని గురించి ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం. జనరల్గా మన వెస్టేజ్ కంపెనీలో ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి? వెస్టేజ్ కంపెనీ గురించి పూర్తిగా ఐడియా లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, జనరల్గా మనం కామన్గా వాడుకునే ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, డిష్ వాష్, టాయిలెట్ క్లీనరు, సోప్స్, పేస్ట్ ఇవే కదా ఉన్నాయి, ఇంకేముంటాయిలే దీంట్లో 100 పాయింట్స్ అంటే ఏం కొంటాం 3000కి 4000కి అన్న ఆలోచన కూడా ఉంటుంది. కానీ అది మనకు కంప్లీట్గా అవగాహన లేనప్పుడు. కానీ ఈరోజు మనం వెస్టేజ్ కంపెనీ గురించి కనుక పూర్తిగా తెలుసుకుంటే 6 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 450 ప్రోడక్ట్స్ తోటి ఉంది. అంటే ప్రోడక్ట్ క్వాలిటీ పరంగా ఎంత క్వాలిటీ ఉంది చూడండి. అలా క్వాలిటీ ఉండబట్టే ఈరోజు మనకి అన్ని ప్రోడక్ట్లు డెవలప్ అవ్వడం జరిగింది, అందరూ వాడుకోవడం జరుగుతుంది. అలా మన వెస్టేజ్లో ఈరోజు ఇంట్లో వాడుకునే నిత్యావసరాలు సంబంధించి వస్తువులు ఉంటున్నాయి, ఆరోగ్యానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి, వ్యవసాయానికి సంబంధించి రైతులు వాడుకోవడానికి అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది, మ్యాక్స్ డ్రైవ్ లిక్విడ్, అలానే వ్యాపార పనిముట్లు. ఇక్కడ చూసుకుంటే మనము హెల్త్ కేర్ ఉంటుంది. హెల్త్ కేర్ అంటే మనకి జనరల్గా మన వెస్టేజ్లో అన్నీ కూడా మెడిసిన్ కాదు, సప్లిమెంట్స్. జనరల్గా ఈరోజు పాలు, గుడ్డు, ఏదైనా ఆకుకూరలు తింటే మంచి అని చెప్పి మనం ఏ విధంగా ఫుడ్ తీసుకుంటూ మన పిల్లలకి ఏవైతే ఇస్తున్నామో అలానే మనకి మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్కి సంబంధించి ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ కానీ, మినరల్ డెఫిషియన్సీ కానీ ఏదైనా తక్కువ ఉన్నప్పుడు మనకి ఆ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అలా ఆ డెఫిషియన్సీ ఉన్నదానికి, తక్కువగా ఉన్నదానికి సంబంధించి మనం ఆ లోపాన్ని ఈరోజు మన వెస్టేజ్లో సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మెడిసిన్ కాదండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఎలా తీసుకుంటామో అలానే మనకి వీటిని కూడా న్యాచురల్గా సహజంగా బయట దొరికే ఇంగ్రీడియంట్స్, ఆకుల నుంచి, పువ్వుల నుంచి, ఇంకా కొన్ని మూలికల నుంచి చేయడం జరిగింది. ఇది ఏది కూడా కెమికల్ కాదు. ఇలా హెల్త్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలానే ఆయుష్ శాంతి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆయుష్ శాంతి అంటే కిడ్నీ హెల్త్, లివర్కి హెల్త్, ఇంకా రెస్పో కేర్, ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అలా కేటగిరీకి సంబంధించినవి ఉంటాయి. ఇవి కూడా సప్లిమెంట్సే. ఈ సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల జనరల్గా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయంటే, హాస్పిటల్లో రికవరీ అవ్వని ప్రాబ్లమ్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్కి ఈరోజు మనకు సొల్యూషన్ రావడం జరుగుతుంది. చాలామంది వాడుకొని చాలా మంచి రిజల్ట్స్ మన టీంలోనే ఉన్నాయి. అలా మన టీంలో వాళ్ళే కాదు, ఇంకా బయట చాలామంది వాడుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఆల్రెడీ రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలానే పర్సనల్ కేర్కి సంబంధించి హెయిర్ ఆయిల్, ఇంకా షాంపూస్, బాడీ లోషన్స్, ఫేస్ క్రీమ్స్, బాడీ క్రీమ్స్, ఇలా ఇంకా చాలా ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. హెయిర్కి సంబంధించి కూడా కండిషనర్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి A to Z మనం తెలుసుకొని వాడుకుంటే మనకి స్కిన్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉండడం జరుగుతుంది. అలానే హోమ్ కేర్కి సంబంధించి క్లీనింగ్ పర్పస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా డిష్ వాష్, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, అలానే వాషింగ్ మిషన్ లిక్విడ్, సర్ఫ్, హ్యాండ్ వాష్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అగ్రికి సంబంధించి ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి? అగ్రికి సంబంధించి కూడా మన వెస్టేజ్లో ఈరోజు రైతులు బయటకు వెళ్ళి వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని కెమికల్స్ ఏదైతే వాడుతారో దాని నుంచి తిరిగి వాళ్ళకి రిటర్న్స్ అంటూ ఏముండవు. వాళ్ళు పండిన పంటకి మాత్రమే వాళ్ళ ఆదాయం తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు మన వెస్టేజ్లో ఉండే ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది, పంట క్వాలిటీ పెరుగుతుంది. అలానే ఒక రైతు కూడా దీంట్లో వచ్చి మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. రైతులు ఏం చెప్తారు దీని గురించి అంటే, రైతులు ఏం చెప్పని అవసరం లేదు. మనం పొలంలో వాడినప్పుడు పంట ఎలా ఉందో చూసి, చుట్టుపక్కల పొలాలను చూసి, మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన పొలాన్ని చూస్తే డిఫరెన్స్ ఆటోమేటిక్గా తెలుస్తుంది. అప్పుడు నువ్వేం వాడావన్నప్పుడు ఆ రైతు చెప్పడం వల్ల నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కూడా డెఫినెట్లీ వాడుకుంటారు. ఎందుకంటే ఆ డిఫరెన్స్ వాళ్ళు దిగుబడి రూపంలో అయితే మీ నాణ్యత, క్వాలిటీ అన్నీ అర్థమవుతాయి. ఆ విధంగా రైతు కూడా మన కంపెనీలోకి వచ్చి బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. హెల్త్ ఫుడ్కి సంబంధించి కూడా ప్రోడక్ట్స్ ఉంటాయి. బ్రేక్ సెరల్స్ ఉంటుంది, పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. ఈవినింగ్, మార్నింగ్ టిఫిన్ బదులు ఆల్టర్నేట్గా కూడా ఇవ్వచ్చు. ప్రోటీను, ఫైబర్ అంతా కూడా ఉండడం జరుగుతుంది. అలానే వంటకు సంబంధించి రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది, టీ పౌడర్ ఉంటుంది, కాఫీ పౌడర్ ఉంటుంది, పిల్లలకి ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, చాక్లెట్స్ ఉంటాయి. ఇలా ఫుడ్కి సంబంధించి కూడా కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉండే ప్రోడక్ట్స్ ఉన్నాయి.
ఇంకా ఓరల్ కేర్కి సంబంధించి బ్రష్లు ఉంటాయి, 3 రకాల పేస్ట్లు ఉంటాయి. పన్ను నొప్పి ఉంటే కనుక ఒక పేస్ట్ ఉంటుంది. చాలా సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మనం కంటిన్యూస్గా ఒక 10 డేస్ వాడితే కనుక మనకి మ్యాక్సిమం ఆ నొప్పి అనేది తగ్గడం జరుగుతుంది. అలానే పళ్ళు పచ్చగా ఉన్న వాళ్ళకి తెల్లగా రావడానికి పేస్ట్ ఉంటుంది, నార్మల్ పేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ట్రూ మ్యాన్ కేటగిరీకి సంబంధించి ఫేస్ వాష్ ఉంటుంది, అలానే సోప్ ఉంటుంది. బ్యూటీకి సంబంధించి కూడా ఈరోజు నెయిల్ పాలిష్ దగ్గర నుంచి లిప్స్టిక్ దగ్గర నుంచి ఫేస్కి సంబంధించిన మనం అప్లై చేసే ప్రతి ఒక్క క్రీము ఈరోజు బ్యూటీ పార్లర్లో ఏదైతే ప్రోడక్ట్స్ వాడుతున్నారో దానికి ఆల్టర్నేట్గా ప్రతి ఒక్క ఫేస్ మాస్క్ దగ్గర నుంచి మేకప్ క్రీమ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మన వెస్టేజ్లో ప్రోడక్ట్ ఉండడం జరుగుతుంది. అది మనం ఏది వాడుకోవాలని తెలుసుకొని స్కిన్కి సంబంధించి మనం వాడుకుంటే కనుక డెఫినెట్లీ చాలా బాగుంటుంది. నేను కూడా జనరల్గా మాకు ఫస్ట్ రోజు వీటి గురించి తెలియదు, తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఫస్ట్ లిప్స్టిక్ తీసుకున్నాం బాగుంది, నెక్స్ట్ పౌడర్ తీసుకున్నాం బాగుంది, నెక్స్ట్ బీబీ క్రీమ్ తీసుకున్నాం బాగుంది, అలా ఒక్కొక్కటిగా వాడడం స్టార్ట్ చేసాము. ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ చాలా చాలా బాగుంది. నెక్స్ట్ స్కిన్ ఫార్ములా 9కి సంబంధించి కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి. స్కిన్కి సంబంధించి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఈరోజు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ దొరకకపోయినా వెయిట్ చేసి బుక్ చేసుకొని మరీ డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాం. కానీ ఈరోజు మన ఇంట్లోనే మనం ఉండి అప్లైనర్స్కి కాల్ చేసి నాకు ఇలా ఉంది ఏం వాడుకోవచ్చు అని కనుక అడిగితే సజెస్ట్ చేస్తారు. డెఫినెట్లీ చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలానే బండికి సంబంధించి ఇంజిన్ ఆయిల్స్ ఉంటాయి, బైక్కి ఉంటుంది, కార్కి ఉంటుంది. బోర్కి ఏదన్నా వచ్చినా తుప్పు పట్టిన కండిషన్లో లేని బండ్లకు కూడా ఈ ఇంజిన్ ఆయిల్ని వాడడం వల్ల మనకి బండి రన్నింగ్ కండిషన్లోకి రావడం జరుగుతుంది. దీన్ని యూజ్ చేసే విధానం అప్లైనర్స్ని కాంటాక్ట్ అయ్యి యూజ్ చేయాలనుకుంటే ఆ టైంలో కనుక్కొని యూజ్ చేయండి. అలానే వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది. ఇవి కూడా చాలా బాగుంటాయి మన దాంట్లో. బయట దానికి మన వెస్టేజ్ కంపెనీలో ఉండే షార్ప్ కంపెనీకి సంబంధించి క్వాలిటీ ది బెస్ట్గా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉండే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ క్వాలిటీ పరంగా చూస్తే చాలా బాగుంటుంది. కెమికల్ లేకుండా చాలా తక్కువకు ఉండడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండడమే కాదు మన పిల్లలకు కూడా మనం ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మన వెస్టేజ్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అని కొత్తగా వచ్చిన వాళ్ళకి అవగాహన ఉండదు. కానీ మనం తెలుసుకొని వాడుకుంటే ఒక ఇంట్లో వాడుకునే గ్రోసరీస్ పప్పులు ఉప్పులు తప్ప రిమైనింగ్ ప్రోడక్ట్స్ అన్నీ ఈరోజు మనకు వెస్టేజ్లో ఉన్నాయి. బయట ఉన్నట్లుగా 4-5 రకాల ఆయిల్ ప్యాకెట్లు ఉండవు, ఒకటే ఉంటుంది. కానీ క్వాలిటీ ది బెస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఉండడం జరుగుతుంది. ఇక్కడ బ్యూటీ ప్రోడక్ట్స్ అని చెప్పుకున్నాం కదా మనం. జనరల్గా బ్యూటీ ప్రోడక్ట్స్ బయటవి జనరల్గా ఇప్పుడు సినీ ఫీల్డ్లో ఉండే వాళ్ళు కనుక చూస్తే కనుక మనము చాలామంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. అలానే క్యాన్సర్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు మెయిన్గా దేనివల్ల చనిపోతున్నారంటే మెయిన్గా లేడీస్. చాలామందికి సీనియర్స్కి క్యాన్సర్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వాడే బ్యూటీ ప్రోడక్ట్స్కి సంబంధించిన వాటిల్లో క్యాన్సర్ కారకాలు ఉంటాయి. కానీ వాళ్ళ ఫీల్డే అది కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు కాబట్టి అవే వాడుకోవడం వల్ల వాళ్ళకి ఈరోజు క్యాన్సర్ బారిన పడి ఉండడం జరుగుతుంది. కానీ ఈరోజు మనకు వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉండే ప్రోడక్ట్స్ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనం వాడుకోవచ్చు. క్వాలిటీ బెస్ట్గా ఉంటుంది, అలానే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఏది పేరు పెట్టడానికి లేదు. ఈ విధంగా ప్రతి ఒక్కటి మా ఇంట్లో ఒక్కొక్కటిగా మార్చుకుంటూ నేనైతే దీంట్లో ఉండే ప్రోడక్ట్స్ అన్నిట్లో మా ఇంట్లోకి అవసరమైన ప్రోడక్ట్స్ మాత్రం మా ఇంట్లో వెస్టేజియే ఉంటాయి. జనరల్గా మనం ఇన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అని చెప్పినాం. ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నా కూడా మేము ఇన్ని రోజులు బయట వాడుకున్నాం కదా, మాకు బాగానే ఉంది కదా, కానీ ఈరోజు వెస్టేజ్లో మేము ఎందుకు వాడాలి అని కూడా చాలామందికి అభిప్రాయం ఉంటుంది. కానీ మనం ఇక్కడ చూస్తే కనుక ఒక సైడ్ ట్రెడిషనల్ బిజినెస్, ఇంకొక సైడ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, అందులోనూ వెస్టేజ్. ఇక ట్రెడిషనల్ బిజినెస్లో జనరల్గా ఇక్కడ కిరాణా స్టోర్ ఉంది. కానీ మనం డీమార్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎందుకంటే మన ఇప్పుడు జూమ్లో ఉండే వాళ్ళు కానీ జనరల్గా సిటీలో ఉండేవాళ్ళు చాలామంది ఏ షాపింగ్ మాల్కి వెళ్ళరు, డీమార్ట్కే ఎక్కువ శాతం వెళ్తుంటారు. ఎందుకంటే డీమార్ట్లో ప్రోడక్ట్ల కాస్ట్ తక్కువ, అన్నీ దొరుకుతాయి అన్న ఉద్దేశంతో డీమార్ట్కి వెళ్తుంటారు. అందుకోసమే మనం తక్కువ కాస్ట్ ఉన్న డీమార్ట్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక సైడ్ కాస్ట్ ఎక్కువైన వెస్టేజ్ని తీసుకుందాం. జనరల్గా కాస్ట్ ఎక్కువ ఎందుకు అంటున్నా అంటే మనం ఎవరికైనా బయట వాళ్ళకి చెప్తే కనుక వెస్టేజ్లో ప్రోడక్ట్ క్వాలిటీ చాలా బాగుంది, కానీ
కానీ కాస్ట్ పరంగా కొంచెం బయటతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతో చాలామంది ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఒక నెల ప్రోడక్ట్స్ వాడుకుంటున్నారు. మళ్ళీ నెల వచ్చేసరికి ప్రోడక్ట్స్ వాడడం ఆపేస్తున్నారు. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ. అలానే మనం కొత్తగా ఎవరికన్నా పరిచయం చేయాలన్నా కూడా కాస్ట్ ఎక్కువ అనే మనకు తిరిగి రావడం జరుగుతుంది. కానీ ఈరోజు ఇది మనం కంప్లీట్గా తెలుసుకొని కొత్త వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్లయితే ప్రతి ఒక్కరు కాస్ట్ ఎక్కువ అన్న వాళ్ళు లేదు నేను వెస్టేజ్ ప్రోడక్ట్సే వాడతా అనడం జరుగుతుంది. అది ఎలానో తెలుసుకుందాం. ఇప్పుడు జనరల్గా గ్యారంటీ, ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులకి గ్యారంటీ ఉంటుందా అని కూడా చాలామందికి డౌట్ ఉండొచ్చు. కానీ జనరల్గా బయట డీమార్ట్లో కానీ మనం బయట తీసుకునే ఎక్కడ ప్రోడక్ట్స్కి కూడా గ్యారంటీ అనేది ఉండదు. ఓన్లీ కొన్ని ఎలక్ట్రికల్ వస్తువుల మీదే గ్యారంటీ రావడం జరుగుతుంది, గ్యారంటీ ఉండడం జరుగుతుంది. అలా మనం చూస్తే కనుక బయట డీమార్ట్లో మనం ఇంకెక్కడ ఏ షాపింగ్ మాల్లో కొన్నా కూడా ఏ ప్రోడక్ట్కి కూడా గ్యారంటీ లేదు. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో కనుక చూసుకుంటే వెస్టేజ్లో ఉన్న 450 రకాల ప్రోడక్ట్స్ మీద 100% గ్యారంటీ. జనరల్గా గ్యారంటీ అంటారు కానీ అది బయట మొబైల్స్ అలాంటివి కూడా ఇస్తారో లేదో తెలియదు. కొన్ని బ్రాండెడ్ మీద మాత్రం గ్యారంటీ ఉంటుంది, మొబైల్స్ మీద కూడా లోకల్ బ్రాండ్స్ మీద ఉండదు. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో చూస్తే కనుక ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఒక్క సోప్ దగ్గర నుంచి వెస్టేజ్లో ఉన్న 450 రకాల ప్రోడక్ట్స్ మీద 100% గ్యారంటీ ఉంటుంది. చూడండి ఇక్కడ మనం చూస్తే కనుక ఇది ఒక నీమ్ పేస్ట్ అండి. దీని ఎంఆర్పి 55 రూపీస్ దాకా ఉంటుంది. కానీ మనకి వెస్టేజ్లో దీని సోప్ మనకి 44 రూపాయలకే వస్తుంది. ఒక 44 రూపాయల సోప్ మీద ఇక్కడ ఏం రాస్తుందంటే వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రోడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ పర్ ప్రోడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టేజ్ మార్కెటింగ్ లిమిటెడ్. అంటే దీని మీనింగ్ ఏంది? వెస్టేజ్ మీకు ఆఫర్ చేస్తుంది 100% గ్యారంటీ. మీరు ఈ ప్రోడక్ట్ని వాడుకున్నట్లయితే మీకు దీనివల్ల రియల్గా ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చి స్కిన్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఈ ప్రోడక్ట్ వాడటం వల్లే మీకు స్కిన్ డ్యామేజ్ అయిందంటే ఇది మనకు రిటర్న్ ఇస్తే కనుక మీకు ఏదైతే సోప్కి మనీ పే చేశారో దానికి మేము తిరిగి అమౌంట్ అనేది ఇస్తాము అని చెప్పి దీని మీద గ్యారంటీ మెన్షన్ చేశారు. ఇలా ఒక్క ప్రోడక్ట్ గురించే కాదు, వెస్టేజ్లో ఉన్న 450 రకాల ప్రోడక్ట్స్ మీద ఈ గ్యారంటీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇంత గ్యారంటీ మనకి ఇస్తున్నారు ఇన్ని ప్రోడక్ట్స్ మీద అంటే ఆ కంపెనీ ఎంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది, కంపెనీ ప్రోడక్ట్ మీద కంపెనీకి ఎంత నమ్మకం ఉంది. చాలా ట్రయల్స్ వేసిన తర్వాతే మన దాకా ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. ఓన్ R&D మంది ఓన్గా కంపెనీ ప్రోడక్ట్ తయారు చేస్తుంది. చాలా ట్రయల్స్ చేసిన తర్వాత ఓకే ఇది జనాల దాకా వెళ్తే ప్రాబ్లం లేదు అని నమ్మకం వచ్చినప్పుడు మన దాకా రిలీజ్ చేయడం జరుగుతుంది. చాలా ప్రాసెస్ ఉంటుంది మధ్యలో. ఇంత గ్యారంటీ మనకి ఇస్తుందంటే కంపెనీ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చా? బయట ఎక్కడైనా కూడా మనం ప్రోడక్ట్స్ తీసుకుంటే గ్యారంటీ ఉందా? ఎలాంటి గ్యారంటీ లేదు. ఇంకా కొన్ని రకాల పేస్ట్ మీద మనం చూసినట్లయితే పెద్దల సమక్షంలోనే పిల్లలకి పేస్ట్ ఇవ్వండి, 5 years బిలో వాళ్ళకి మీరు పక్కన లేకుండా ఇవ్వద్దు అని కూడా మెన్షన్ చేసి ఉంటారు మనం అబ్జర్వ్ చేస్తే కనుక. దాని మీనింగ్ ఏంది? మా పేస్ట్లో కెమికల్ ఉంది, దీన్ని వాడుకోవడం వల్ల మీ పిల్లల పళ్ళు కానీ నోరు కానీ ఏదైనా డ్యామేజ్ అవుద్దేమో, మీరు పక్కనే ఉండి కొంచెం తక్కువ క్వాంటిటీ ఇవ్వండి అని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. కానీ నేను గ్యారంటీ ఇస్తున్నా, మీరు ఎలా అయినా వాడుకోండి, ప్రోడక్ట్ మీద నమ్మకం ఉంది అని మన కంపెనీ చెప్తుంది. ఇప్పుడు ఎక్కడ ప్రోడక్ట్స్ మనం వాడుకోవాలి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా గ్యారంటీ పరంగా చూసాము, క్వాలిటీ పరంగా చూసాము. కానీ ఇప్పుడు కాస్ట్ పరంగా చూస్తే కనుక ఇప్పుడు డీమార్ట్లో ఏదైనా ఒక ప్రోడక్టు 100 రూపాయలు ఎంఆర్పి అనుకుందాం, ఒక పేస్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని. కానీ వెస్టేజ్లో కాస్ట్ ఎక్కువ అంటాం కాబట్టి అదే పేస్ట్ని ఇక్కడ 120 రూపాయలు ఎంఆర్పి అనుకుందాం. కానీ ఇక్కడ మనకి డీమార్ట్లో డిస్కౌంట్ ఉంటుంది కదా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద. ఆ డిస్కౌంట్ 5% ఉంటుంది, అంతకు మించి ఎవరు ఇవ్వరు. అది కూడా ఎక్స్పైరీ అయిపోయే వాటి మీద ఇవ్వడం జరుగుతుంది, కొన్నిటి మీద. ఆ 5% డిస్కౌంట్ని ఇక్కడ మనం చూస్తే కనుక 100 రూపాయల్లో మనకి 95 రూపాయలకి వస్తుంది ఆ పేస్ట్ అనేది డీమార్ట్లో. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో చూస్తే కనుక డిస్కౌంట్ 10 to 20% లైఫ్ లాంగ్. ఒకసారి మనం మెంబర్షిప్ తీసుకున్నామంటే మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ప్రోడక్ట్ని బట్టి 10 to 20% ఎంఆర్పి మీద ఉండే డిస్కౌంట్కి మనకి ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి మనకు అక్కడ చాలా డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఫ్రీ ప్రోడక్ట్ చూస్తే కనుక మనకి ఏదన్నా ఒక 4,000 కొంటే నీకు 400 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తాను, కనీసం 40 రూపాయల ప్రోడక్ట్, కనీసం పిల్లలు ఏడుస్తున్నారని ఒక చాక్లెట్ ఫ్రీగా ఏదైనా ఇస్తున్నారా మనకి డీమార్ట్లో?
మనకి ఎలాంటి ఫ్రీ ప్రోడక్ట్ ఉండదు బయట డీమార్ట్లో చూసుకుంటే కనుక. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే కనుక ప్రతి ఒక్కరికి మనం కొన్న దాంట్లో నుంచి 10% ఫ్రీ ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక 750 రూపాయలకు కొంటే 75 రూపాయలు ఫ్రీ ప్రోడక్టు, అదేవిధంగా 1800లకు కొంటే 180 రూపాయలు ఫ్రీ ప్రోడక్టు, 2100కు కొంటే 210 రూపాయలు ఫ్రీ ప్రోడక్టు. ఈ విధంగా మనం కొన్న బిల్లులో ఎంతైతే అంత 10% ఫ్రీగా మనకి ఎవ్రీ మంత్ 2nd నుంచి 18th లోపల మనం తీసుకుంటే ఆ ఫ్రీ ప్రోడక్ట్కి మనం ఎలిజిబుల్ అవుతాము ప్రతి ఒక్కరం కూడా. అలానే కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా మనం ఇన్ని రోజులు వెస్టేజ్ పరిచయం అవ్వకముందు మనం ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? 100% ఎవ్రీ మంత్ డీమార్ట్కి వెళ్ళేవాళ్ళం. మినిమం ఒక 4000 5000 బిల్ చేయండి ఎవరం రా. మరీ మిడిల్ క్లాస్ అన్నా 3000 బిల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ చూసిన తర్వాత అన్ని ప్రోడక్ట్స్ మన కళ్ళకి కనిపిస్తుంటాయి, ప్రతి ఒక్కటి తీసుకుంటాం, బిల్ ఆటోమేటిక్గా అవుతుంది. కానీ ప్రతి నెల నా దగ్గరికే వస్తున్నామని ఏదన్నా సీనియారిటీ కన్సిడర్ చేయడం కానీ, మనకి ఫ్రీగా ఇవ్వడం కానీ, మనకి డిస్కౌంట్ ఇవ్వడం కానీ అదేమన్నా మనకి జరుగుతుందా? అది ఏదీ లేదు. ఎన్ని సంవత్సరాలు తెచ్చుకోనికి అంతే, ఎప్పుడు వెళ్ళినా కూడా కొత్తగానే ఉంటాం అక్కడికి వెళ్తే. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ప్రతి నెల క్రమం తప్పకుండా 4 నెలలు వరుసగా ప్రోడక్ట్స్ తీసుకుంటే 5వ నెల మనకు ఫ్రీగా కంపెనీ ప్రోడక్ట్స్ ఇస్తుంది. అది ఏ విధంగా అనేది ఈరోజు కంప్లీట్గా క్లాస్ అదే ఉంటుంది. నెక్స్ట్ మనం క్యాష్ బ్యాక్ పరంగా చూసుకుంటే కనుక మనకి డీమార్ట్లో 5000కు కొన్నందుకు ఏమన్నా తిరిగి మనకి 50 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారా? సర్లే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి మన దగ్గర కొంటున్నారు, తిరిగి ఏమన్నా వీళ్ళకి రిటర్న్ చేద్దామని ఏమన్నా రిటర్న్ ఇస్తున్నారా? ఏమీ రాదు. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి ఈరోజు వెళ్ళి ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా అతను కొనుక్కున్న ప్రోడక్ట్స్కి 5% తోటి క్యాలిక్యులేట్ చేసి క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సీనియర్స్కి అయితే 16% తోటి వస్తుంది. ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి ప్రతి నెల 10వ తేదీ మనం కొనుక్కున్న ప్రోడక్ట్స్కి ఎవరు మన టీంలో జాయిన్ అవ్వకపోయినా మనంగా కొత్తగా జాయిన్ అయినప్పుడు కూడా మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనం చూస్తే కనుక క్వాలిటీ పరంగా చూస్తే, గ్యారంటీ పరంగా చూస్తే వెస్టేజ్ ది బెస్ట్ అనుకున్నాం. ఎందుకంటే 100% గ్యారంటీ ఇస్తుంది కాబట్టి, బయట గ్యారంటీ లేదు కాబట్టి. కానీ ఈరోజు కాస్ట్ పరంగా చూస్తే బయట డీమార్ట్ తక్కువ అనుకున్నాం, కానీ ఒక 5% డిస్కౌంట్ ఇస్తుంది. ఫ్రీ ప్రోడక్ట్ లేదు, కన్సిస్టెన్సీ లేదు, క్యాష్ బ్యాక్ లేదు. ఇక్కడ మనం చూసుకుంటే 100 రూపాయల ప్రోడక్ట్ మనకి 95 రూపాయలకి వస్తుంది. కానీ అదే ఈరోజు మనం వెస్టేజ్లో చూసుకుంటే కనుక 120 రూపాయలు ఎంఆర్పి ఉండే ప్రోడక్ట్, డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్, కన్సిస్టెన్సీ, క్యాష్ బ్యాక్, ఇవి 4 మనం యూజ్ చేసుకుంటే కనుక ఎంఆర్పి మీద 40% డిస్కౌంట్ వస్తుంది. అది మనం విత్ క్యాలిక్యులేషన్స్ తోటి కూడా చేస్తున్నాము. ఆ డిఫరెన్స్ అనేది మనం చూడవచ్చు. ప్రతి ఒక్కరు మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు కంపెనీ క్యాలిక్యులేషన్ ఫార్ములా తోటి. అది వేరే దాంట్లో మేమైతే మెన్షన్ చేసుకున్నాము, మాకైతే ఆ డిఫరెన్స్ అర్థమైంది. ఈ విధంగా 40% డిస్కౌంట్ వస్తుంది. అంటే 120 రూపాయలు ఎంఆర్పి ఉండే మన వెస్టేజ్ ప్రోడక్ట్ 72 రూపాయలకి వస్తుంది. చూడండి, ఇప్పుడు స్టార్టింగ్లో వెస్టేజ్లో కాస్ట్ ఎక్కువే అనుకున్నాం, 120 రూపాయలు అనుకున్నాం, డీమార్ట్లో 100 రూపాయలు. క్వాలిటీ పరంగా ఇప్పుడు ఏదైనా కూడా గ్రేడ్ 1 అనేది క్వాలిటీ ఎక్కువే ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. గ్రేడ్ 1 గ్రేడ్ 2కి డిఫరెన్స్ ఉంటుంది, గ్రేడ్ 1కి గ్రేడ్ 3కి ఇంకా డిఫరెన్స్ ఉంటుంది. ఆ విధంగా మన వెస్టేజ్లో ఉండే అన్నీ కూడా గ్రేడ్ 1 కేటగిరీ ప్రోడక్ట్స్. క్వాలిటీ ది బెస్ట్గా ఉంటుంది. ఆర్గానిక్ ప్రోడక్ట్స్, కెమికల్ లేని ప్రోడక్ట్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేసే ప్రోడక్ట్స్ మన వెస్టేజ్ ప్రోడక్ట్స్. 100% గ్యారంటీ ఉంది. కానీ ఈరోజు వెస్టేజ్లో అలాంటి గ్యారంటీ లేదు, అలాంటి క్వాలిటీ ఉందో లేదో మనకు తెలీదు. అదేవిధంగా కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా 100 రూపాయలు మనకి 95కి వస్తే, కానీ వెస్టేజ్లో 72 రూపాయలకే వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడ ప్రోడక్ట్స్ తీసుకోవాలి? ఇన్ని రోజులు మనం డీమార్ట్లో తెచ్చుకున్నాం కరెక్టే, వెస్టేజ్ పరిచయం అవ్వకముందు. కానీ ఈరోజు వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత క్వాలిటీ పరంగా చూసినా, హెల్త్ పరంగా చూసినా, గ్యారంటీ పరంగా చూసినా, అంతా కూడా కాస్ట్ పరంగా చూసినా కూడా చాలా తక్కువ వెస్టేజ్ ప్రోడక్ట్ అనేది. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చూసాము. కాబట్టి ప్రతి ఒక్కరం ఈరోజు మనం వెస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్స్ వాడుకోవచ్చా? డెఫినెట్లీ వాడుకోవాలి. వాడుకుంటే మన అందరికీ కూడా హెల్త్ వస్తుంది, మన పిల్లలకి కూడా మనం హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. దాని ద్వారా మనం బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే జనరల్గా ఇప్పుడు మనకు బయట డీమార్ట్లో ఇన్ని రోజులు ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాం, అక్కడ తిరిగి మనం ఫ్రీ టైంలో నీ దగ్గర నేను రెగ్యులర్గా ప్రోడక్ట్స్ కొంటున్నా కదా, నాకు ఏదైనా జాబ్ ఇస్తావా అంటే ఎలాంటి జాబ్ రాదు. అక్కడికి వెళ్ళి 12 అవర్స్ డ్యూటీ చేయాలి, స్టాండింగ్లో ఉండాలి, ప్రోడక్ట్స్ సర్దాలి, అక్కడంతా కూడా క్యాజువల్ వర్క్ చేసే పని ఉంటుంది. మనం అఫీషియల్గా చేసుకునే వర్క్ ఉండదు, మనకున్న ఫ్రీ టైంలో చేసేదానికి కూడా ఉండదు. అది కూడా ఇచ్చే శాలరీస్ చాలా తక్కువ.
ఏ ఆప్షన్ లేని వాళ్ళు డీమార్ట్కి వెళ్ళి చేస్తుంటారు. కానీ ఈరోజు మన వెస్టేజ్లో మనం చదువుతో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, పలానా టైంలో రా అనేది లేదు, బాస్ లేదు. మనకి నచ్చిన టైంలో మనం చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే ఫెసిలిటీ ఉంది ఈరోజు మనకు వెస్టేజ్లో. అది బిజినెస్ ఆపర్చునిటీ అనేది మనకు ఉంటుంది. ఆ బిజినెస్ ఏ విధంగా అంటే జనరల్గా మనం దీంట్లో ₹1 పెట్టనవసరం లేదు. ఇప్పుడు క్వాలిటీ పరంగా, కాస్ట్ పరంగా తక్కువ క్వాలిటీ పరంగా ది బెస్ట్ అనుకున్నాం, కాస్ట్ పరంగా తక్కువ అనుకున్నాం. ఫస్ట్ ప్రోడక్ట్స్ వాడుకుంటాము. ప్రోడక్ట్స్ క్వాలిటీ నచ్చితేనే ఒక నెల ప్రోడక్ట్స్ వాడుకుంటాం. మెంబర్షిప్ తీసుకున్నాక ఆ నెల రోజులు మనకు జూమ్ మీటింగ్ వింటాము. రెగ్యులర్గా మనకి క్లాసెస్ అనేవి వస్తుంటాయి కాబట్టి ఆ నెల మనం అబ్జర్వ్ చేస్తాం ప్రోడక్ట్ క్వాలిటీని, అలానే ఈ బిజినెస్ మంచిదా కాదా అని తెలుసుకున్న తర్వాత మనం ఓకే అనుకుంటే నెక్స్ట్ మంత్ మనం బిజినెస్ గురించి కంప్లీట్గా తెలుసుకొని స్లోగా మనకు తెలిసిన ఒక 6 మంది వ్యక్తులకి మనం బిజినెస్ పరిచయం చేస్తే మనలాంటి వ్యక్తులకి ఏదైనా నేను చేయాలి, నా లైఫ్ బాగుండాలనుకునే వాళ్ళకి ఆటోమేటిక్గా మనకు దీంట్లో 3 జనరేషన్స్ ఇన్కమ్కి మనం ఎలిజిబుల్ అయినట్లు. మన వెస్టేజ్ కంపెనీ ద్వారా ₹1 పెట్టుబడి లేకుండా మనం వాడుకున్న రిజల్ట్స్ని ప్రమోట్ చేసి దీంట్లో లైఫ్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మనం కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి అనుకున్నాం కదా, దీని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. జనరల్గా వెస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్స్ని మనం కొనేటప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు రెడ్ ఐడి ఉండేవాళ్ళు. ఈ నెలలోనే మనం ఐడి కొత్తగా ఎవరైనా వేసుంటే కనుక మినిమం ఒక 30 పాయింట్స్కి ప్రోడక్ట్స్ తీసుకుంటే మన ఐడి అనేది యాక్టివేషన్ అవ్వడం జరుగుతుంది. రెడ్లో నుంచి యాక్టివ్లోకి రావడం జరుగుతుంది. ఆ విధంగా 30 పాయింట్స్ రావాలంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది? అసలు పీవీ అంటే ఏంటి అంటే పాయింట్ వాల్యూమ్స్ అంటారు. ఒక ₹100కి మనం ప్రోడక్ట్స్ తీసుకుంటే 3 పాయింట్లు వస్తాయి. ₹1000కి ప్రోడక్ట్స్ తీసుకుంటే 30 పాయింట్స్ వస్తాయి. ఆ విధంగా ఒక ₹1000కి కామన్గా ఎవరిమైనా కూడా తీసుకోగలుగుతాం కదా. ఈరోజు ₹1000 ఖర్చు పెట్టకుండా మనం ఎవరైనా ఉంటున్నామా? అలా ₹1000కే ప్రోడక్ట్స్ తీసుకొని అవి వాడుకుంటూ జూమ్ మీటింగ్స్ ద్వారా నాలెడ్జ్ నేర్చుకుంటూ మనకి వచ్చిన అవకాశాన్ని దాన్ని బిజినెస్ లాగా మనం మార్చుకుంటే డెఫినెట్లీ మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా కొత్త ఐడి వాళ్ళు కూడా ఒక ₹1000 కొనే వాళ్ళకు కూడా ఏదైనా బెనిఫిట్ ఉంటుందా? ఓన్లీ కన్సిస్టెన్సీలోనే కొంటే బెనిఫిట్ ఉంటుందా అంటే ఒక ₹1000 కొనుక్కునే వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఒక ₹1000 కొనే వాళ్ళకు కూడా 30% వరకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అది ఏ విధంగా? ఫస్ట్ పాయింట్, ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఉంది. మనకి 10 to 20% ఎంఆర్పి మీద డిస్కౌంట్ అన్నాం కదా. ఆ విధంగా చూస్తే ఒక ₹120 ప్రోడక్ట్ మనం చూస్తే డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో మనకు 100కి వస్తుంది. ఇన్స్టెంట్గా ₹20 డిస్కౌంట్ ఉంటుంది. ఆ విధంగా ఒక ₹1200 ఎంఆర్పి ఉండే ప్రోడక్ట్ మనకు ₹1000కి వస్తుంది. అంటే అక్కడ ఇన్స్టెంట్గా వచ్చే డిస్కౌంట్ 200. అదేవిధంగా ఫ్రీ ప్రోడక్ట్ ఈరోజు మనం ₹1000 కొన్నందుకు మనకు ₹100 ఫ్రీ ప్రోడక్ట్ ఉంది కదా. అది 2nd నుంచి 18th లోపల మనం తీసుకోవాలి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుందా అంటే వస్తుంది. మినిమం 2100కు కొంటే ఒక ₹180 వాల్యూ చేసే ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలా నేను 2100కు కొనలేను, ఒక 1000కి 1500కే తీసుకుంటాను అన్నా కూడా 2 నుంచి 18వ తేదీ లోపల ఎప్పుడైనా కూడా మనం వన్స్ ఒక సోపేస్ ఐడి యాక్టివేషన్ చేసుకొని అప్పుడే ఒక ½ an hour గ్యాప్ ఇచ్చినా లేదంటే నెక్స్ట్ డే మనం బిల్లింగ్ చేయించుకున్నా వాళ్ళు ఫ్రీ ప్రోడక్ట్కి ఎలిజిబుల్ అవుతారు. 18 లోపల ఉండాలి. ఆ విధంగా మనం ఫ్రీ ప్రోడక్ట్ తీసుకుంటే కనుక ఒక ₹1000 కొన్నందుకు ఒక ₹100 మనకు ఫ్రీ ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా క్యాష్ బ్యాక్ చూసుకుంటే 5% తోటి క్యాలిక్యులేట్ చేసిన ₹25 వస్తుంది. అంటే ఇక్కడ మనం చూస్తే కనుక ఎంఆర్పి మీద డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్, ఓన్లీ క్యాష్ బ్యాక్ అప్పుడే జాయిన్ అయిన వ్యక్తికి కన్సిడర్ చేసాం 5% తోటి. ఇక్కడ చూస్తే మనకు వచ్చే సేవింగ్ 327. అంటే ఇక్కడ మనం 1200లో చూస్తే 327 అంటే అక్కడ 30% మనకు సేవ్ అయినట్టేనా? కాబట్టి టోటల్ బెనిఫిట్ 30% 327 మనకి సేవ్ అవుతుంది. ఆ విధంగా మనం చూస్తే ఒక ₹100 ఎంఆర్పి ఉండే ప్రోడక్ట్ మనకి ₹70కే వస్తుంది. ఇప్పుడు బయట మనం చూసుకున్నాం ఇందాక డీమార్ట్లో ఎగ్జాంపుల్గా ఒక ₹1000కి మనం ప్రోడక్ట్ కొంటే ఏదన్నా ఒక 5% డిస్కౌంట్ వచ్చినా ₹1000లో 5% అంటే ఎంత వస్తుంది? ఒక ₹50 డిస్కౌంట్ వస్తుంది. ఆ విధంగా ఓన్లీ 5% వస్తే అంతే వస్తుంది. కానీ ఈరోజు మనకి ₹327 డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఒక ₹100 ప్రోడక్ట్ మనకు ₹95 డీమార్ట్లో వస్తే అదే వెస్టేజ్లో చూసుకుంటే కనుక ఒక ₹100 ప్రోడక్ట్ మనకి ₹70కే వస్తుంది. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా నా దగ్గర డబ్బులు లేవు ప్రోడక్ట్స్ కనుక్కునే వాళ్ళైనా కూడా వాళ్ళు కూడా ప్రతి నెల నిత్యావసరాలకి ప్రోడక్ట్స్ కొనుక్కుంటుంటారు. ఈ విధంగా ఒక 30 పాయింట్స్కి నీకు కావాల్సినవి తీసుకో, బయట కొనుక్కునే దీంట్లో జూమ్ మీటింగ్స్ ద్వారా నాలెడ్జ్ నేర్చుకో. నీలాంటి వ్యక్తులకే, నీలాగా కష్టపడాలనుకునే వాళ్ళకి, మంచి ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకే దీని గురించి చెప్పు అని చెప్పినప్పుడు అలాంటి వ్యక్తులు
వాళ్ళకి సంబంధించి వాళ్ళకి తెలిసిన పరిధిలో పరిచయం చేయడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది డెఫినెట్లీ చేంజ్ అవుతుంది ఎవరికైనా కూడా. ఆ విధంగా ఒక మిడిల్ క్లాస్‌లో ఉన్న వాళ్ళకి గానీ, మరీ పూర్ ఫ్యామిలీకైనా కూడా ఎవరికైనా మనం రూ. 1000కైనా ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసి, ఈ విధంగా బిజినెస్ అనేది పరిచయం చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఈరోజు మనం కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి కంప్లీట్‌గా తెలుసుకోవాలనుకున్నాం. కన్సిస్టెన్సీ అంటే అసలేంటి? కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే క్రమం తప్పకుండా రెగ్యులర్గా ప్రోడక్ట్స్ 4 నెలలు ప్రతి నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపల మనం తీసుకున్నట్లయితే మనం కన్సిస్టెన్సీలో ఉన్నట్టు 5th మంత్ మనకి ప్రోడక్ట్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. మనం కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది 2 విధాలుగా ఉంటుంది. 60 పీవీ ఉంటుంది, 100 పీవీ ఉంటుంది. జనరల్గా ఇప్పుడు నేను కొత్తగా జాయిన్ అయ్యాను. ఆల్రెడీ ఇప్పుడు నేను 15th 16 అయిపోయింది. నెక్స్ట్ మంత్ దాకా నేను వెయిట్ చేయాలా 2వ తేదీ దాకా అంటే అవసరం లేదు. మనకి కొత్తగా రెడ్ ఐడీలో ఉండేవాళ్ళు, అప్పుడే జాయిన్ అయిన వాళ్ళు ఒకవేళ కన్సిస్టెన్సీ చేయాలి అనుకుంటే వాళ్ళు ఏ తేదీలో అయినా చేసుకోవచ్చు. రెడ్ ఐడీలో ఉన్నవాళ్ళు ఈ మంత్ జాయిన్ అయ్యి ఈ మంతే కన్సిస్టెన్సీ చేయాలనుకున్న వాళ్ళకి ఏ డేట్లో అయినా ఫస్ట్ మంత్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళ ఇన్వాయిస్ మాత్రం 60 పీవీ అయినా ఒకే ఇన్వాయిస్ చేయాలి, 100 పీవీ అయినా ఒకే ఇన్వాయిస్లో చేయాలి, ఒకే బిల్లింగ్లో చేయాలి. నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళు కూడా 2 నుంచి 14 లోపల తీసుకోవాలి. సెకండ్ మంత్ కన్సిస్టెన్సీ అనేది ఇంకా రెగ్యులర్గా ఆ విధంగా 4 మంత్స్ వరుసగా తీసుకోవాల్సి ఉంటుంది. మనం 2 నుంచి 14 లోపల ఆల్రెడీ ఐడి యాక్టివేషన్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఒకే ఇన్వాయిస్లో 60 కొనాలా అన్నా అవసరం లేదు, ఒకే ఇన్వాయిస్లో 100 కొన్న అవసరం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ మనకు కావాల్సిన కొన్ని తీసుకొని మన బ్రదర్ వాళ్ళు, మన మదర్ వాళ్ళు, మన ఫ్రెండ్స్ ఎవరైనా కూడా మన ఐడి మీద ఆన్లైన్లో బుక్ చేయమన్నా, లేదంటే స్టాక్ పాయింట్స్కి వెళ్ళి తెచ్చుకుంటామన్నా కూడా ఒక నెల మన దాంట్లో 2 నుంచి 14వ తేదీ లోపల మనం 2-3 ఇన్వాయిస్లో అయినా మనం కంప్లీట్ చేయొచ్చు. ఏ స్టాక్ పాయింట్లో అయినా కంప్లీట్ చేయొచ్చు, ఎక్కడుండైనా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా 2-3 ఇన్వాయిస్లో కూడా 14వ తేదీ మిడ్ నైట్ లోపల మన సెల్ఫ్ పీవీ అనేది 60 అయితే 60, 100 అయితే కనుక 100 ఎన్ని ఇన్వాయిస్లో అయినా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం చేసుకునే ఫెసిలిటీ మనకు కంపెనీ ఇచ్చింది. కానీ రెడ్ ఐడి వాళ్ళు మాత్రం కన్సిస్టెన్సీ చేయాలనుకునే వాళ్ళు ప్రతి నెల 2 నుంచి 14 లోపల సెకండ్ మంత్ నుంచి కంటిన్యూ చేయాలి. కానీ ఫస్ట్ టైం మాత్రం 2వ తేదీ కాకుండా ఏ తేదీ లోపలైనా కూడా ఒకే ఇన్వాయిస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా 4 నెలలు కొంటే 5వ నెలలో ఫ్రీ వోచర్ ఎప్పుడు వస్తుందంటే, ఈ మంత్ మనకి 14th లోపల 4 నెలల కన్సిస్టెన్సీ అయిపోయిందంటే నెక్స్ట్ మంత్ 19th కానీ 20 కానీ మనకి ఆ నెలకు సంబంధించి ఆ కన్సిస్టెన్సీకి సంబంధించి ఫ్రీ వోచర్ అనేది రావడం జరుగుతుంది. మధ్యలో ఒక 1 మంత్ గ్యాప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మంత్కి మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 100 పీవీ 60 పీవీ కన్సిస్టెన్సీ అనుకున్నాం. దీని గురించి కంప్లీట్గా ఇక్కడ తెలుసుకుందాం. 5th మంత్లో 100 పీవీ మనం 4 నెలలు వరుసగా చేసినట్లయితే మనకి 2500 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వోచర్ రావడం జరుగుతుంది. 2515 రూపాయలు వోచర్. అలానే 60 పీవీ చేసినట్లయితే 1250 రూపాయలు వాల్యూ చేసే వోచర్ రావడం జరుగుతుంది. వీటి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. 60 పీవీ కన్సిస్టెన్సీలో మనం 4 నెలలు వరుసగా ప్రోడక్ట్స్ తీసుకున్నట్లయితే 5వ నెలలో మనకి 1250 రూపాయలు వాల్యూ చేస్తే, ఇంతకుముందు కంపెనీ సెలెక్టెడ్ ఐటమ్స్ ఇచ్చేవాళ్ళు దీనికి. కానీ ఇప్పుడు మన కంపెనీ ఏం చేసిందంటే మనందరికీ అన్ని బెనిఫిట్లు ఇవ్వడం కోసం 1250 రూపాయలు వాల్యూ చేస్తే మనకి ఏ ప్రోడక్ట్స్ నచ్చినా ఆ ప్రోడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో తీసుకునే అవకాశం ఇచ్చింది. అలానే ఇక్కడ మనం చూసుకుంటే కనుక 60 పీవీ వోచర్ని మనం యూజ్ చేసుకున్నా కూడా కన్సిస్టెన్సీని మనకి ఎంఆర్పి మీద దాదాపుగా 40 నుంచి 50% డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంఆర్పి మీద 40 నుంచి 50 వస్తుందా రియలా అని చూసుకుంటే కనుక ఇక్కడ మనము ఎంఆర్పి 2400 ఉండే ప్రోడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో మనకి 2000కి వస్తాయి. అంటే ఇన్స్టెంట్గా అక్కడ వచ్చే సేవింగ్ 400. ఫ్రీ ప్రోడక్ట్లో మనకు వచ్చేది రీపర్చేజ్ ఆఫర్ కింద 2000 కొన్నందుకు 200. 5% తోటి క్యాలిక్యులేట్ చేసిన క్యాష్ బ్యాక్ 54 రూపీస్. ఒక్క నెలలో మనకు వచ్చే బెనిఫిట్ 654. ఆ విధంగా 4 నెలలు మనం ప్రోడక్ట్స్ తీసుకుంటాం కాబట్టి ఆ 4 నెలలకు సంబంధించి 2416 రూపాయలు సేవింగ్ అవుతుంది. అలానే 5th మంత్లో వచ్చే బెనిఫిట్ 1250 రూపాయలు అన్నం ఇక్కడ 1500 ఉందంటే కనుక ఇక్కడ 1250 డిస్ట్రిబ్యూషన్ ప్రైసు. కానీ దాని ఎంఆర్పి పరంగా మనం చూసుకుంటే 1500 ఉంటుంది. అక్కడ టోటల్గా మనకు వచ్చే సేవింగు 3916. కానీ మనం ఖర్చు చేసేది 4 నెలలు 2000 లెక్కను చూసుకుంటే 8000 ఖర్చు చేస్తున్నాం. కానీ మనకు వచ్చే సేవింగ్ చూస్తే కనుక 3900. అంటే యాక్చువల్గా మనకి ఎంత పడుతుంది? 4084 రూపాయలు మనకు సేవింగ్. యాక్చువల్గా మనకు అయ్యే ఖర్చు
మనం పెట్టే ఖర్చు 8,000, దాని నుంచి రిటర్న్స్ వచ్చాయి మనకు 3,900. యాక్చువల్గా మనకు అయ్యే ఖర్చు 4,000. అంటే ఎంఆర్పి ధర మీద దాదాపుగా 50% మనకి సేవ్ అయినట్లేనా? 60 పీవీ యూజ్ చేసుకున్నా కూడా సేమ్, నాకు 60 పాయింట్సే అవసరం ఉన్నాయి అనుకున్నా కూడా ఈ విధంగా మనం కంప్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక 100 పీవీ కన్సిస్టెన్సీ, ఈ 100 పీవీకి కూడా సేమ్. 4 నెలలు మనం ప్రోడక్ట్స్ తీసుకున్నట్లయితే కనుక 5వ నెలలో మనకి 2,515 రూపాయలు వాల్యూ చేసే వోచర్ అనేది మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. ఈ వోచర్కి కూడా సేమ్, మనకి ఏ ప్రోడక్ట్స్ నచ్చినా ఆ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో. అలానే 100 పీవీని మనం యూజ్ చేసుకున్నా కూడా ఎంఆర్పి ధర మీద దాదాపుగా 40 నుంచి 50% డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఎంఆర్పి ఇక్కడ 4,100 ఉంది, డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో మనకి 3,500కే వస్తాయి ఆ ప్రోడక్ట్స్ అనేవి. అక్కడ ఇన్స్టెంట్గా వచ్చే సేవింగ్ 600. అలానే ఫ్రీ ప్రోడక్ట్ 3,500 కొన్నందుకు 350 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. వచ్చే క్యాష్ బ్యాక్ 5% వాళ్ళకైనా కూడా 94 రూపాయలు వస్తుంది. అంటే అక్కడ మనకి టోటల్గా 994 రూపాయలు సేవింగ్ వస్తుంది. నెక్స్ట్ మనకి 4 నెలలు 994 లెక్కను చూసుకుంటే అక్కడ 3,976. కానీ 5వ నెలలో వచ్చే ఫ్రీ ప్రోడక్ట్ 2,515 వాల్యూ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో, కానీ ఎంఆర్పిలో 3,000 దాని వాల్యూ అనేది. అక్కడ మనకు వచ్చే టోటల్ సేవింగ్ 6,976. అంటే ఇక్కడ మనం ఖర్చు పెట్టేది 14,000. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే 3,500 డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో మనకు 100 పీవీకి అవుతాయా అంటే సప్లిమెంట్స్ కొన్ని, ఇంట్లోకి కావాల్సినవి కొన్ని అన్నీ కనుక తీసుకుంటే ఒక 3,000 నుంచి 3,500 మధ్యలో ఖర్చు అవుతుంది. కానీ ఈరోజు అగ్రి ప్రోడక్ట్స్ తీసుకున్నా, బ్యూటీ ప్రోడక్ట్స్ తీసుకున్నా, సప్లిమెంట్స్ తీసుకున్నా మనకి 3,000కే 100 పాయింట్స్ కూడా రావడం జరుగుతుంది. కానీ యావరేజ్గా మనం ఇంట్లో కూడా తీసుకుంటుంటాం కాబట్టి ఈ ప్రైస్ వేయడం జరిగింది. ఈ విధంగా మనం 4 నెలలు మనం తీసుకుంటే మనకు అయ్యే ఖర్చు 14,000, కానీ మనకు వచ్చే సేవింగ్ 6,976. కాబట్టి యాక్చువల్గా అయ్యే ఖర్చు 7,000. ఇక్కడ మనం చూసిన 14,000లో నుంచి మనకి తిరిగి 7,000 దాకా మనకే తిరిగి రిటర్న్స్ వస్తున్నాయి. కాబట్టి మనకు అయ్యే ఖర్చు 7,000. ఎంఆర్పి 100 రూపాయలు ఉండేది 50 రూపాయలకి వచ్చినట్టేనా? ఇది సేమ్ అండి. 60 పీవీది 100 పాయింట్స్ది. మాది పెద్ద ఫ్యామిలీ, నాకు 100 పాయింట్స్ యూజ్ ఉంది అనుకుంటే, లేదంటే నేను 100 పాయింట్స్కి కొన్ని వాడుకొని తెలిసిన వాళ్ళకి షేర్ చేసుకుంటా అన్న 100 పీవీకి ప్లాన్ చేసుకోవచ్చు. కొన్ని సప్లిమెంట్స్, కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్, కొన్ని అగ్రి ప్రోడక్ట్స్ కామన్గా ఇంట్లో వాడుకునే తీసుకుంటే ఈజీగా 100 పాయింట్స్ అవుతాయి. మనం ఇంట్లో వాడుకునే ప్రతి ఒక్క ప్రోడక్ట్ వెస్టేజ్లో ఉంటే కనుక. లేదంటే మా చిన్న ఫ్యామిలీ అనుకుంటే 60 పీవీకైనా ప్లాన్ చేసుకోవచ్చు. రెండు కూడా కాస్ట్ పరంగా మనకి చాలా రీజనబుల్గా, చాలా తక్కువ ప్రైస్కి మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది బెనిఫిట్ని యూజ్ చేసుకుంటే కనుక. కానీ ఈరోజు మనకి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి వెస్టేజ్లో మనం వాడుకోవడానికి అని చూస్తే కనుక, ఒక కామన్గా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా కూడా ఇక్కడ ఒక లిస్ట్ చూస్తే కనుక టూత్పేస్ట్, డిష్ వాష్, సోప్స్, షాంపూ, హెయిర్ ఆయిల్, బ్రష్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, బాడీ టాకు, షేవింగ్ క్రీము, హ్యాండ్ వాష్, శానిటైజర్, డియోడరెంట్, డిటర్జెంట్, టీ పౌడర్, టాయిలెట్ క్లీనర్, కాఫీ, ఫెయిర్నెస్ క్రీమ్. ఇవన్నీ కనుక మనం చూస్తే ఒక కామన్ వ్యక్తి అయినా కూడా ప్రతి ఒక్కరూ ఇంట్లో వాడుకునే నిత్యావసరాలైన ఇవి మనం వెస్టేజ్లో లేకపోయినప్పుడు బయట తెచ్చుకునే వాళ్ళం. అదే బయట షాపుల్లో వీటి కాస్ట్ చూసినట్లయితే 3,400 అవుతుంది ఒక నెలకు అయ్యే ఖర్చు. కానీ ఈరోజు వెస్టేజ్లో ఎంఆర్పి పరంగా చూసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి 4,300 అవుతుంది అదే సేమ్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో ఇన్స్టెంట్గా ఎంఆర్పి మీద వచ్చే డిస్కౌంట్ చూసుకుంటే 3,800కి వస్తున్నాయి. అంటే ఇన్స్టెంట్గా మనకి ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఒక్కటి యూజ్ చేసుకుంటే ఇక్కడ 500 సేవింగ్ వస్తుంది మనకి. నెక్స్ట్ క్యాష్ బ్యాక్ చూసుకుంటే కనుక ఆ నెలకు సంబంధించి మనం ఆ ప్రోడక్ట్స్కి అయ్యే వాటిల్లో అప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైనా 90 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే ఒక డైరెక్టర్ లెవెల్లో ఉండి 16% రీచ్ అయిన వాళ్ళకైతే కనుక 198 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. 16% తోటి క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఈ విధంగా అక్కడ ఇన్స్టెంట్గా మనకు కొంత డిస్కౌంట్ వచ్చింది. నెక్స్ట్ ఫ్రీ ప్రోడక్ట్ కింద చూసుకుంటే మనకి ఎవరికైనా కూడా ఒక 3,500కి 800కి మనం కొన్నామంటే 380 రూపాయలు మనకు ఫ్రీ ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. ఆ విధంగా అది మైనస్ చేసుకుందాం. నెక్స్ట్ కన్సిస్టెన్సీ కింద క్రమం తప్పకుండా మనం 3,800కి కొంటే ఆటోమేటిక్గా మనకు 100 పాయింట్స్ రీచ్ అవుతాం. ఇక్కడ మనం ఈ డిఫరెన్స్ని చూసుకుంటే ఒక్క నెలకు వచ్చి మనకు 625 రూపాయలు అక్కడ వచ్చే సేవింగ్. అంటే అక్కడ మనకి న్యూ డిస్ట్రిబ్యూటర్కి అయినా కూడా 2,800కి మనకి ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ 3,800 ఉండే ప్రోడక్ట్స్ మనకి 4,300 ఉండే ప్రోడక్ట్స్ 2,800కి వస్తున్నాయి. అదే ఒక డైరెక్టర్ లెవెల్లో వాళ్ళకి 2,700కి వస్తున్నాయి.
చూడండి ఇక్కడ కాస్ట్ పరంగా ఎంఆర్పి పరంగా చూస్తే 4300 ఉంది, ఎక్కువే ఉంది. కానీ మనకి కంపెనీ ఇచ్చే ఆఫర్స్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకి కాస్ట్ అనేది చాలా డిఫరెన్స్ వచ్చింది. ఆ 4300 నుంచి మనకు 2800కే వస్తున్నాయి. అంటే దాదాపుగా మనకు 50% సేవింగ్ అయినట్లేనా? ఇది చెప్పడమే కాదండి, విత్ క్యాలిక్యులేషన్స్ తోటి ఒక ఫ్యామిలీకి అయ్యే ఖర్చు జనరల్గా మనం వేసుకొని బయట ప్రోడక్ట్స్ కాస్ట్ అనేది మన వెస్టేజ్లో ఎంత కాస్ట్ ఉంది అని మనం డిఫరెన్స్ చూసుకుంటే కనుక ఈ డిఫరెన్స్ అనేది మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు జిఎస్టీ తగ్గిన తర్వాత ఇంకా ప్రోడక్ట్స్ కొన్ని ప్రోడక్ట్స్ మనకు కాస్ట్ కూడా తగ్గడం జరిగింది. ఈ విధంగా మనం ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్స్ బయట ఈ క్వాలిటీ ఎలా ఉందో తెలియదు, దాన్ని వాడుకోవడం వల్ల మన హెల్త్ ఎంత డ్యామేజ్ అవుతుందో మనకు తెలియదు. జనరల్గా ఒక ఆయిల్ని, రైస్ బ్రాన్ ఆయిల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక రైస్ బ్రాన్ ఆయిల్ మన వెస్టేజ్లో ఉంటుంది జనరల్గా రైస్ బ్రాన్ ఆయిల్ అనేది. కానీ వెస్టేజ్లో లేని వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, లేకపోతే నార్మల్గా ఉండే పామ్ ఆయిల్ ఆయిల్ కానీ, లేకపోతే గ్రౌండ్నట్ ఆయిల్ కానీ వాడుతుంటారు. జనరల్గా మనం ఇప్పుడు చూస్తే కనుక ఒక రైస్ బ్రాన్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ ఎక్కువ మంది వాడుతుంటారు, ఎందుకంటే రిఫైన్డ్ ఆయిల్ అని. కానీ ఆయిల్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్న ఈరోజు మనం కోల్డ్ ఫ్రెష్ అంటారు. మనం మిల్లు దగ్గరికి వెళ్ళి గింజలు తీసుకొని ఆడించుకుంటే కనుక ఒక సన్ఫ్లవర్ గింజలనైనా, పల్లి గింజలనైనా మనము ఒక 3 కిలోలు తీసుకెళ్తే మనకు 1 లీటర్ ఆయిల్ రావడం జరుగుతుంది. ఆ 3 కిలోల రా మెటీరియల్ కాస్ట్ ఎంత? ఈరోజు మనం డీమార్ట్కి వెళ్తే 150 రూపాయలు పల్లీలు ఉంది 1 కిలో. సన్ఫ్లవర్ సీడ్స్ చూస్తే కనుక ఒక 200 గ్రాములు వచ్చేసి 86 రూపాయల దాకా ఉంటుంది. ఆ విధంగా మనకి కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ పరంగా మినిమం ఒక 450 పల్లీలకైతే, అదే సన్ఫ్లవర్ సీడ్స్కి అయితే 500 దాటిపోతుంది రా మెటీరియల్ కాస్ట్. కానీ దానికి గానుగులో వేసి తిప్పి ఆయిల్ తీసి ఇంతమంది మధ్య వ్యక్తుల్లో చేతులు మారే కానీ వస్తుంది కదా మన దాకా, హోల్సేల్ షాప్ నుంచి, హోల్సేల్ రీటైలర్ నుంచి, నెక్స్ట్ మనకి ఇక్కడ షాపుల దాకా వస్తుంది. ఆ షాపులకి వెళ్ళి మనం తెచ్చుకుంటున్నాం. ఇంతమంది మధ్య వ్యక్తులు అందరూ తీసుకోగా మనకి ఈరోజు ఆయిల్ ప్యాకెట్ 120 రూపాయలకి వస్తుంది. 450 రూపాయలు, 500 దాకా రా మెటీరియల్ కాస్ట్ అవుతుంటే ఇంతమంది మధ్య వ్యక్తులు కూడా కమిషన్ తీసుకొని ఈరోజు మనకి 120 రూపాయలకి ఆయిల్ ఇస్తున్నారంటే దాంట్లో ఎంత కల్తీ ఉంది? కాబట్టి ఒక ఆయిల్ మార్చుకుంటే మన ఇంట్లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలానే ఈరోజు వెస్టేజ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్లో కూడా క్వాలిటీ అదే విధంగా ఉంటుంది. ఈరోజు బయట ఎలా ఉందంటే సిచ్యుయేషను, బయట ప్రజెంట్ సిచ్యుయేషను, బయట ఖర్చులు ఎక్కువైపోయాయి ఏదైనా ఒక ఫ్యామిలీ లీడ్ అవ్వాలంటే. అందుకోసం ఏం చేస్తున్నారు, ఎవరికి తగినట్లుగా వాళ్ళు ఎక్కడ తినాల్సిన వాళ్ళు డబ్బులు అక్కడ తింటున్నారు, కల్తీ ఎక్కువ అవుతుంది. మధ్యలో మనం ఎవరు నష్టపోయేది? కస్టమర్స్మే నష్టపోతున్నాం. కాబట్టి అలా మనం నష్టపోకుండా ఉండాలన్నా హెల్త్ పరంగా కూడా డబ్బులు కట్టడమే కాదు, అలాంటి కల్తీ ప్రోడక్ట్లు వాడుకోవడం వల్ల మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది. మనం అంటే ఎలాగో ఆల్రెడీ సగం హెల్త్ మనకు డ్యామేజ్ అయిపోయింది. నెక్స్ట్ మన పిల్లలకి ఇప్పటి నుంచే మనం అవి వాడితే ఇంకా మనకంటే యంగ్గా ఉన్నప్పుడే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈరోజు మనం బయట చూస్తే కనుక చాలామంది అసలు హార్ట్ ప్రాబ్లం ఎవరికి వస్తుందో తెలియట్లేదు. ఏజ్లో అసలు చాలా చిన్న వాళ్ళకి వస్తుంది, సన్నగా ఉన్న వాళ్ళకి వస్తుంది, యాక్టివ్గా ఉండే వాళ్ళకి వస్తుంది. అంటే ఎలాంటి కల్తీ ప్రోడక్ట్స్ వాడుకుంటున్నామో చూడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈరోజు వెస్టేజ్లో ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల కాస్ట్ పరంగా చూసినా చాలా తక్కువ, అదే హెల్త్ పరంగా చూసినా, క్వాలిటీ పరంగా చూసినా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడుకుందాం. కాబట్టి ఈరోజు ఈ కన్సిస్టెన్సీ గురించి మనం కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత ఎంఆర్పి ధర మీద కూడా దాదాపుగా మనం కాస్ట్ ఏ విధంగా తగ్గుతుందో చూసాము. కాస్ట్ తక్కువగా ప్రోడక్ట్స్ తీసుకుంటూ మనం కన్సిస్టెన్సీలో ఉంటూ, అదేవిధంగా క్వాలిటీ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ని వాడుకుంటూ ఆరోగ్యంగా మనం ఉంటూ 10 మందికి మనం ఆరోగ్యం పంచితే వాళ్ళందరి లైఫ్ కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు మనం క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల, కల్తీ లేని ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల మన లైఫ్ స్పాన్ అనేది మినిమం ఒక 5 years పెరుగుతుంది. ఇప్పుడు 60 సంవత్సరాలు బతుకుతున్నాం అనుకోండి, 65 సంవత్సరాలు బతుకుతాం మన వెస్టేజ్లో ఉండే ప్రోడక్ట్స్ మార్చుకోవడం వల్ల. జనరల్గా మన లైఫ్ టైం అనేది మనం కొనుక్కోవాలన్నా బయట ఎక్కడ కొనుక్కోలేము ఆరోగ్యం అనేదాన్ని. కానీ ఈరోజు మన వెస్టేజ్లో ప్రోడక్ట్లు వాడుకోవడం వల్ల ప్రతి ఒక్కరం ఆరోగ్యంగా ఉంటాము, ఆదాయం కూడా ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి కాస్ట్ పరంగా చూసినా కూడా ఈరోజు మన వెస్టేజ్లో మినిమం ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకైనా కూడా కామన్గా వాడుకునే నిత్యావసరాలు మనం చూసినా ఒక 60 పాయింట్లు ఈజీగా అవుతాయి. ఇంకా మనం బ్యూటీ ప్రోడక్ట్స్, సప్లిమెంట్స్ అవి కనుక వాడుకుంటే ఈజీగా 100 పాయింట్స్ అవుతాయి.
ఆ విధంగా మంచి బెనిఫిట్లు తీసుకోవడమే కాకుండా కాస్ట్ పరంగా చాలా తగ్గించుకోవచ్చు, హెల్తీ ప్రోడక్ట్స్ వాడుకోవచ్చు. మన టీంలో కూడా కన్సిస్టెన్సీలు ఎక్కువ ఉంటే మన టీం గ్రోత్ అనేది కూడా ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి కన్సిస్టెన్సీని బలవంతంగా ఎవరితో చేపియొద్దు, కానీ దాని ఇంపార్టెన్స్ చెప్పినప్పుడు వాళ్ళుగా అర్థం చేసుకొని, ఓకే మేడం నేను కన్సిస్టెన్సీ చేస్తాను, నాకు ప్రాబ్లం లేదు అని తెలుసుకొని అర్థం చేసుకొని మనం చేసుకోగలిగినైతే ఇట్లయితే టీంలో మంచి గ్రోత్ ఉంటుంది, మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఈ ఆఫర్ గురించి మనందరం తెలుసుకున్న తర్వాత ఒకవేళ మన టీంలో అందరూ జాయిన్ అయ్యి ఉండకపోవచ్చు, అవ్వని వాళ్ళకి ఈరోజు తెలుసుకున్న వాళ్ళందరూ కూడా తెలియజేసి, మనకి ఈరోజు ఆల్రెడీ డేట్ 7th, మనకి 14th వరకు కన్సిస్టెన్సీ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ లోపల మెయిన్గా ఆల్రెడీ ఉండే లీడర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటారు. కానీ కంప్లీట్ చేయని పక్షంలో అయినా కూడా ఇంకా 2-3 రోజుల్లో 10th లోపల కంప్లీట్ చేసుకొని, టీంలో ఉండే మెంబర్స్ని కూడా లిస్ట్ అవుట్ చేసుకొని 14th లోపల కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరం కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్.